మృదంగం ఆయన గుండె చప్పుడు. శ్రీ తిరువారూర్ భక్తవత్సలం పద్మశ్రీ 2026. తిరువారూర్ 18వ శతాబ్దంలో కర్ణాటక సంగీత మమూర్తి లేదా ట్రినిటీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ కి జన్మస్థలం ఇది. నేను సంగీతమయమైన వాతావరణంలో పెరిగాను. మా అమ్మ తిరువారూర్, తంజావూరులో గొప్ప సంగీత విద్వాంసురాలు. నేను 2.5 ఏళ్ల వయసులో మా నాన్నగారిని మిస్ అయ్యాను. అమ్మ ఒక పవిత్రమైన ఆలయం అనే నానుడి నా విషయంలో అక్షరాల నిజం. మా అమ్మకు 3 సోదరులు. వారందరినీ మా అమ్మే పెంచి పెద్ద చేసింది. చిన్న చిన్న సంగీత కచేరీలు చేస్తూ ఆమె మమ్మల్ని పోషించేవారు. ప్రతి ఉదయం చిన్న భక్తవత్సలం తన తల్లి ఆనందవల్లి ప్రార్థన భక్తి గీతాలు వింటూ మేలుకునేవారు. ఆ బాలుడు ఆ సంగీతానికి మంత్రముగ్ధుడయ్యేవాడు. ఆయనకి సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. ఈ సంగీత పరిజ్ఞానమే భక్తవత్సలం జీవితకాల ప్రయాణానికి పునాదిగా నిలిచింది. త్వరలోనే ఆయన స్థానిక కచేరీలలో తన తల్లికి, మామయ్యకి సహకరించడం ప్రారంభించాడు. నా మేనమామ తిరువారూర్ కృష్ణమూర్తి గారు. ఆయన్ని మృదంగం నేర్పించమని పట్టుబట్టాను. మా మావయ్య గారికి నాకు నేర్పించాలని ఉండేది, కానీ సంగీతకారులకు స్థిరమైన ఆదాయం ఉండదు కాబట్టి సంకోచించేవారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలను నేను కూడా ఎదుర్కోవడం ఆయనకి ఇష్టం లేదు. అప్పట్లో చెన్నై సంగీతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అక్కడికే గొప్ప విద్వాంసులు వలస వచ్చేవారు. నేను మద్రాసు వచ్చినప్పుడు నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు, ఎటువంటి మద్దతు లేదు. మా అమ్మ నాతో కలిసి మద్రాసు రావడానికి సంకోచించారు. నేను ఒక చిన్న గదిని అద్దెకి తీసుకున్నాను. ఎంతో బతిమాలిన తర్వాత మా అమ్మను మద్రాసుకు తీసుకురాగలిగాను. నా కోసం ఆమె చేసిన త్యాగాన్ని మాటల్లో చెప్పలేను. కేవలం నా కోసమే చిన్న గదిలో సర్దుకున్నారు. మేము చిన్న ఇళ్ల కాలనీలో ఉండేవాళ్ళం. పక్కవారికి ఇబ్బంది కాకూడదని నేను కిటికీలకు పెద్ద తెరలు కట్టి శబ్దం బయటకు వెళ్లకుండా చూసుకుంటూ మృదంగం సాధన చేసేవాణ్ణి. ఇలా 10 ఏళ్ల పాటు చేశాను. ఒకసారి వైట్ హౌస్ లో ప్రఖ్యాత గాయని ఎంఎల్ వసంతకుమారికి ఆయన సహవాద్యం అందిస్తున్నప్పుడు నిర్వాహకులు ఆయన నుదుటిపై సంప్రదాయబద్ధంగా ఉండే విభూతిని ధరించవద్దని కోరారు. అయితే అది తన అస్తిత్వంలో ఒక భాగమని చెబుతూ భక్తవత్సలం ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఆ తరువాత ఆయన ఎంతో గర్వంతో తన ప్రదర్శనను కొనసాగించారు. 1992లో బార్సిలోనా ఒలింపిక్స్ లో పర్ఫామ్ చేశారు. తరువాత దివంగత మేధావి మ్యాండోలిన్ శ్రీనివాస్ తో కలిసి ప్రపంచ పర్యటన చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గాయకులకు సహకారం అందిస్తూ భక్తవత్సలం సంగీత వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సంగీత రంగంలో వినూత్న ఆవిష్కర్తగా ఆయన ఇంతకు ముందెన్నడూ చేయని రీతిలో భారీ స్థాయిలోని ప్రత్యేకమైన తాళవాద్య బృందాలకు రూపకల్పన చేశారు. ఆయన తన లయమధుర స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ద్వారా 1000కి పైగా శిష్యులకు సహాయం చేసి శిక్షణనిచ్చారు. కర్క కసడర కర్పవి కట్రబిన్ నిర్కాదరికెత్తగ. అభ్యసించదగిన విషయాలను క్షుణ్ణంగా నేర్చుకోండి. నేర్చుకున్న తరువాత ఆ సూత్రాలకు అనుగుణంగా జీవించండి. సంగీతమే నా శ్వాస. మరుజన్మలో కూడా మృదంగం వాయించాలనుకుంటున్నాను. శ్రీ తిరువారూర్ భక్తవత్సలం పద్మశ్రీ 2026.